యువతకు ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూది శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నంగనూరు మండల హిందూ సంఘాలు, హిందూ వాహిని, పలు పార్టీల నాయకులు, గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద సర్కిల్ వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, మున్ముందు హిందూ విగ్రహాల మీద దాడి జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. 99.8% మేమే కొనాలి. వాడు ఎవడు కొంటే వాడు ఒక్క ఇల్లు కూడా బతకదు. అది దృష్టిలో పెట్టుకొని చేసేవాడు కానీ దాని వెనక ఎవడైతే పురమాయిస్తాడో వానికి కూడా తెలివి రావాలని ఇక్కడ ఈ విషయం చెప్పడం జరుగుతున్నది. స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైనా తక్షణమే కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరైంది కాదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహానీయుడు ప్రపంచ దేశాలకే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పినటువంటి ఒక మంచి దేశ నాయకుడు, జాతి నాయకుడు, భారతదేశ గౌరవాన్ని ప్రతి మూలల చాటి చెప్పిన వివేకానంద విగ్రహాన్ని చేయి వేయడం క్షమించరానిది. ఆ దుండగుడు ఎవడైనా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.